वेदांत स्वरूप श्री रामचंद्र गुरु भज सर्व वेदांत स्वरूप श्री रामचंद्र गुरु भज अस्मद्गुरु समारंभा कृष्ण शांति मध्यमा ओंकार पीठ पर्यंत मंदे गुरु परंपర వేదికను అలంకరించినటువంటి పెద్దలందరూ మరి శ్రీ అప్పరెడ్డిపల్లె సంస్థాన అక్షర గురుపీఠ సంస్థాన అధ్యక్షులు శ్రీ భక్తానంద మాధవయ్య స్వాముల వారి పాదపద్మములకు సాష్టాంగ నమస్కారములు. అదేవిధంగా భోగారం శ్రీ నిర్మలానంద రామస్వాముల వారు రామరెడ్డి నాయన గారి పాదపద్మములకు సాష్టాంగ నమస్కారములు. అదేవిధంగా సత్యానంద రాజరెడ్డయ్య గారి పాదపద్మములకు మరి బ్రహ్మానంద పగరపయ్య స్వామి పగరపయ్య నాయన గారి పాదపద్మములకు సాష్టాంగ నమస్కారములు. మరి కొత్తపల్లి వాస్తవ్యులు శ్రీ శాంతానంద సత్యరెడ్డి గారి పాదపద్మములకు శ్రీ గుడిసె నర్సిరెడ్డి అచల పరిపూర్ణ గుడిసె నర్సిరెడ్డి గారి ప్రియ శిష్యులు గద్వాల నరసింహుల నాయన గారి పాదపద్మములకు మరి లక్ష్మారెడ్డి మర్కల అమ్మిరెడ్డి నాయన గారి ప్రియ కుమారులు ప్రియ శిష్యులు మరి మాధవరం గ్రామ పెద్దలందరి పాదపద్మములకు సాష్టాంగ నమస్కారములు. మరి మరికల్లు పల్లెగడ్డ పుష్పల్పాడు రామకృష్ణాయపల్లె కృష్ణాపురము చుట్టూ ప్రక్కల ఉన్నటువంటి పెద్దలు ఇక్కడ వచ్చినటువంటి పెద్దలందరి పాదపద్మములకు సాష్టాంగ నమస్కారములు. అదేవిధంగా శ్రీ మాణికేశ్వరి మాతా భక్త బృందములకు అమ్మవారికి నాయన గారికి మరి చిన్నయ్య నాయన గారి భక్త బృందములకు అందరి పాదపద్మములకు నా యొక్క సాష్టాంగ భక్తిపూర్వక నమస్కారములు. మరి పెద్దలు వేదికను అలంకరించిన పెద్దలు మనకు పలు రకాల ధర్మ మర్మాలు చెప్పిండ్రు. మంచి మనసు, మంచి మాట, మంచి పని అని మనకు పెద్దలు చెప్తూనే ఉంటారు. త్రికరణ శుద్ధిగా మంచి మనసు ఉండాలంటే ఎంతో తపస్సు చేయాలి. ఎంతో తపస్సు చేస్తేనే కానీ అయితే మనం ధర్మం తెలుసుకున్న తర్వాత తపననే ఒక తపస్సు అని అనిపిస్తుంది. కాకపోతే ముందు రామస్వాములు నాయన గారు భోగారం రామరెడ్డి నాయన గారు చెప్పినట్లు మనోమాలిన్యం పోవాలంటే పెద్దల చేత అయినాలే, తల్లిదండ్రులు సేవ చేయాలి. ఎందుకొరకంటే రామాయణం లోపల శ్రీరామచంద్రుడు తల్లిదండ్రుల మాటకే మరి గురువుల సేవ చేసుకుంటూ తల్లిదండ్రుల సేవ చేసుకుంటూ మరి అన్నదమ్ములను ప్రేమించుకుంటూ పెద్దలంతా గౌరవించుకుంటూ అందరినీ పూజ్యానురాగత భావనతోటి ఆయన ధర్మమే రాసి పోసినటువంటి ధర్మమే రాసి రామచంద్ర స్వరూపము, రామచంద్రుల వారే ధర్మము. పిండితోన చేసిన రొట్టె అంత పిండి, చక్కెరతోన చేసినటువంటి బొమ్మ చక్కెరనే అన్నట్ల మరి ఒక రాశి సత్యం అనే ఒక రాశి, ధర్మం అనే ఒక రాశి శ్రీరామచంద్రుడు 14 సంవత్సరాలు తండ్రి మాట కొరకు ఆయన 14 సంవత్సరాలు వనవాసము మునివేషం వేసి వనవాసం చేసిండు. మనని పెద్దలు గురుదేవుడు అనే తండ్రి తల్లిదండ్రి సేవ చేస్తే మనకు ఒక వాళ్ళ ధర్మామృతము, జ్ఞానామృతము, ప్రేమామృతము, దివ్యామృతము ధారవసి మనని ఒక మునిస్వరూపము. ఎల్లప్పటికీ ఎవరు చూసినా అడవి లోపల మునీశ్వరులకు రామల వారి దర్శనము, రాముల వారికి మునీశ్వరుల దర్శనం అయినట్లు మనకు కూడా మమాత్మ సర్వభూతాత్మ తస్మై శ్రీ గురువే నమః అన్నట్లు మనను మునిస్వరూపము చేసి మునిగా మార్చిండ్రు. మనని ధర్మదేవత స్వరూపంగా మార్చి మనకు ఒక వాళ్ళ స్వరూపమే మనకి ఇచ్చిండ్రు. నీకు నాకు భేదమే లేదు, నీవు ఇవన్నీ మన లోపల నాయన గారు చెప్పిండ్రు. మనకు అనేక రకాల లక్షణాలు మరి కామక్రోధ లోభ మోహ మద మత్సరాలు, విషణత్రయాలు, అసమత్రయాలు, అష్టమదాలు, అష్టపాశాలు, ఇట్లా అనవమలము, మాయామలము, కార్మిక మలము, అనంతమైనటువంటి స్వభావము మనకు అలవటది. ఆ మనోమాలిన్యమంతా వాళ్ళ చల్లని చూపుల చేత, వాళ్ళ మంచి మనసు చేత, మంచి మాట చేత మనకు ఒక దివ్యత్వమైనటువంటి జ్ఞానామృతము, ప్రేమామృతము, వైరాగ్యామృతము, పరమపద మార్గము అన్నీ ధారవశండ్రు. మరి ఎందుకు అంత కష్టపడతారు?
కొన్ని వేల మంది కష్టము, వేల మంది శిష్యుల కష్టము ఒక గురువుకు ఉంటుందని ఇటువంటి పెద్దలు చెప్తారు. పని కట్టుకొని పని ఊనుకొని అదే పని మేము మనని పరిశుద్ధం చేయడానికే ఒక జీవనదులు ఏ విధంగా మనకు ఉపకరిస్తుండవో, ఒక సూర్యచంద్రులు కానీ మనకు దిశలు తూర్పు పడమర ఉత్తర దక్షిణ ఇవన్నీ మనము దిశలు కానీ మనకు ఏ విధంగా పంచభూతాలు భూమి జలము అగ్ని వాయువు ఆకాశము ఎట్లా ఉపకరిస్తుండవో అట్లా సృష్టికి మూలమైన పరమాత్మ స్వరూపము ఒక ఉపాధి ధరించి లోక కళ్యాణం ఎందుకొరకంటే ఈ జన్మము మానవోపాధి, మానవ జన్మం ఎత్తినందుకు మరి ఎటువంటి ధర్మం తెలుసుకోవాలనో, ఎటువంటి ధర్మము ఆచరణ చేయాలనో, ఎటువంటి మర్మము తెలియాలనో, ఎంత ఓర్పు ఉండాలనో, ఎంత నేర్పు ఉండాలనో, ఎంత జపం చేయాలనో, ఎంత తపస్సు చేయాలనో, సకల శాస్త్రముల సారాంశమంతా మనకు గురువుతోనే ఏమీ లేకుంటుంది. ఇంతకుముందు చెప్పిన పెద్దలు ఒక పసిపిల్లలు ఏ విధంగా ఉంటారో ఆ విధంగానే ఉంటారు మహాత్ములు అయినటువంటి వాళ్ళు. ఎప్పటికీ తపోభావముల మౌనవ్రతములా ఉన్నట్లు, మరి తపోదీక్షలో ఉన్నట్లు సృష్టికి మూలమైనటువంటి ఏ పరమాత్మ స్వరూపం చేత స్థావర జంగమాత్మకమైనటువంటి సకల చరాచర సృష్టి నడపబడుతున్నదో, మరి ఆ పరమాత్మ స్వరూపమై ఏ స్వభావము లేకుండా, ఏ మాలిన్యము లేకుండా శుద్ధ బ్రహ్మమై వాళ్ళు పరమాత్మ స్వరూపమై ఉంటారు. ఇంకా ముందుకు ఆలోచన చేస్తే దేహాత్మలు లేకుండా అశరీరులై ఉంటారు. మరి లోక కళ్యాణం కొరకు మహోన్నతమైనటువంటి మర్మధర్మాలు చెప్తారు. అయితే భక్తులు గురువుకు సమయం ఇచ్చి, అంటే గురువులకు సమయం శిష్యులే ఇవ్వాలి, గురువు తీసుకుంటలేడు. వాళ్ళ మనోభావం ఎట్లుండదో, నేనేం చెప్తే వాళ్ళకి ఎంత బాధ అనిపిస్తుందో, వాళ్ళకి ఎంత కష్టం అనిపిస్తుందో, ఎన్ని కష్టాలు ఉండవో అవన్నీ విడిపించుకొని రావాలి, మనసు పెట్టి రావాలి, ప్రేమ పెట్టి రావాలి. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అని శ్రీకృష్ణ పరమాత్ముడు భగవద్గీతలో చెప్పిండు. మరి భాగవత కృష్ణయ్య కూడా శ్రద్ధ బోధనను నిలిపి ఆ శ్రద్ధను నీ నేర్పు చేత జాడించితివా, బద్ధత్వం అంత బాయును బుద్ధికి సరిపడితే దీన్ని బోనగదయ్యా అన్నట్లు. అట్లా ఒక ఉత్తమమైనటువంటి ఇల్లాలు అన్ని పనులు చేసుకుంటా భర్తను చూసుకుంటూ ఉంటుంది. ఎప్పుడు ఏం ఆజ్ఞాపిస్తుందో, ఎప్పుడు ఏమి పరిచర్యలు చేయాలనో అన్నట్లు. మరి భర్త కూడా ఎప్పటికీ ఒక లక్ష్మీదేవి, ఒక పార్వతీదేవి, ఒక సరస్వతి దేవిగా, ఒక జగన్మాతగా, మరి ఇది ఏమి అనుబంధము, ఇది ఏమి జీవనము అని విశాలమైన భావనతోటి భార్య భర్తల అన్యోన్యత ఎట్లా ఉంటుందో ఇక్కడ గురు శిష్యుల విషయం కూడా, గురు శిష్యుల అన్యోన్య దర్శనము, శిష్యునికి ఏ సంకల్పం వస్తుండదో అని గురువును ఏ విషయం అడగాలి. అయ్యవారు అయితే చూపులను చూసే శిష్యుడు నేర్చుకుంటాడు. మనస్సు, ఇప్పుడు నాయన గారు చెప్పినట్లు మనస్సు ఇస్తే గురువుగారు చూపులనుంటే వస్తుంది. ఈ భ్రమర కీటక న్యాయాలు కానీ, మరి దృగ్దీక్ష, వాకుదీక్ష, స్పర్శదీక్షలు కానీ మనసు కలిసిన చోట ఎట్లా ఉంటుంది అంటే, గురువుని చూపులు చూసే శిష్యుని అజ్ఞానం అనే చేప గుడ్లు పెట్టి చూపు చూస్తే దృక్కు అంటే చూపు గుడ్లు కలిగి పిల్లలైనట్ల గురువుని చూపులకు శిష్యుడు అంకితం కావాలి. చూపుల యందు చూపుల చూపు ఉంచుమననే, చూపుల చూపు చూడననే, పాపాల మధ్య గనుమననే అన్నట్లు. అయితే గురుని వాక్య ఒక తుమ్మెద వాకుగా భావించి జంకారనాదం ఓంకారనాదం లాగా గురుని మాటలకు శిష్యుడు అంకితమైతే గురుని మాట వేదము, ఓంకారము, ప్రణవము. అట్లా శిష్యుని మనోపరితాపము తొలగిపోతుంది. మరి స్పర్శ దీక్ష, గురుని స్పర్శ తగిలింది అంటే కోడు గుడ్లు పెట్టి స్పర్శ తగిలితే 21 దినము అజ్ఞానం అనే పోయి మరి తన స్వరూపము బయటికి వచ్చినట్లు మనకు కూడా మన పరితాపము తొలగించుకోవాలంటే గురునికి ఉండదు. ఇప్పుడు భూమి మంచిగా ఉన్నా విత్తనాలు మంచిగా ఉండాలి, విత్తనాలు మంచిగా ఉండి భూమి కూడా రెండు మంచిగా ఉంటేనే సరిపోతుంది పంట పండడానికి. అజ్ఞానం అనే కలుపు తీయాలి అన్నట్లు ఇట్లా శిష్యుని మనోకమలము, మానస కమలము చాలా వికసించి ఉండాలి. ఇప్పుడు అయ్యగారు చెప్పారు కదా, ఎంత వర్షం పడినా కూడా కుండ బోర్లేసినట్లా ఉంటే
ఒక చుక్క కూడా నీళ్ళు పడవి అన్నట్లు. అయితే దీనికి పెద్దలు చెప్తారు, మరి ఎంతో గొప్పదైనటువంటి అది పుణ్యోదయమున గురునిగాంచి అని ముందే చెప్పిండ్రు పెద్దలు. ఎంతో పుణ్యం ఉంటేనే కానీ ఈ వాసన, ఈ విషయము, శ్రద్ధ, ప్రేమ, భక్తి, ఈ అవగాహన, ఈ ఆలోచన విధానము దాని కొరకు పరితపించడం అవుతుంది. ఆ పరితపించినప్పుడు ఆ పరమాత్మని కృప కలిగి మనకు మనుషులలోనే మాయ రూపమై మర్మము గలవాడే మంచి మనసే అతడని మర్మము తెలిసితే మహాదేవ మహాదేవయని నమశివాయనవే దేహము నమ్మరాదు కదవే అని శేషమ్మ చెప్పినట్లు శివపంచాక్షరి మంత్రము లోపల శివుడున్నాడనవే శివజీవైక్య సంధానము తెలిసితే శివ 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 శివాయ అని నమశివాయనవే దేహము నమ్మరాదు కదవే అని అన్నట్లు నాయన పంచాక్షరములు పంచభూతాలు మనకు అమరిక ఉండవని చెప్పి రామరెడ్డి నాయన గారు. ఇట్లా గురుడు సాక్షాత్తుగా పరబ్రహ్మస్వరూపుడే, సాక్షాత్తుగా శివస్వరూపుడే, ఆ శ్రీరామచంద్రుడే, ఆ శ్రీకృష్ణ పరమాత్ముడే, ఆ సృష్టికి మూలమైన జగన్మాత అంటము, పరబ్రహ్మమన్నా, చైతన్యమన్నా, పరమాత్మ అన్నా మరి ఆ పరమాత్మ స్వరూపమే. అయితే పర్యాయ పదాలు అటువంటి తపన, తీవ్రమైనటువంటి తపన ఎంత బంధములో ఉండమో, మరి ఏ గుణాల చేత బంధింపబడి ఉండమో, ఏ గుణాలను ఎంత భక్తి చేయలే, భక్తితోనే కూడుకున్న జ్ఞానం ఉండాలి, విచారణ జ్ఞానం ఉండాలి, వివేకం ఉండాలి, వైరాగ్యం ఉండాలి, శోధన చేయాలి, ప్రతినిత్యము నాయన గారు అన్నట్లు తప్పకుండా 2 పూటలు ధ్యానము చేయాలి. ఎందుకొరకంటే సుందర చైతన్య స్వాముల వారు చెప్తాడు, దుమ్ము అంటడము సహజమే, దులుపకపోవడము నేరము. దుమ్ము అంటడము సహజము, దులుపకపోవడము నేరము అంటే తిరుగులాడతాము మనం ఊళ్ళకి వెళ్ళి కానీ సిటీలకి వెళ్ళి కానీ దుమ్ము అంటుతుంది అంటే రకరకాల ఆవహిస్తుంటాయి. ఎంత విశాలంగా ఇట్లా అని మనము నాశనం దూరం అని నీళ్ళు తాగుతాము కలెక్టర్లలో మనం. అట్లా రకరకాల వస్తుంది. ఎక్కడ ఇప్పుడు మన శరీరం లోపల కొంచెం కోడిపోయిన వారిని మనకు స్పర్శ జ్ఞానం తెలుస్తుంది. ధర్మానికి వ్యతిరేకమైనటువంటి విషయాలు ఎవరు ఎక్కడ సమాజం లోపల మాట్లాడినా మనకప్పుడే అదే ఆ మాట ఎంత పాపం కదా, ఆ మాట ఎంత ధర్మము కదా, ఎంత తెలివనితనం కదా ఈ మానవ జన్మ అని మనటువంటి ఆలోచనలో ఉన్నటువంటి వాళ్ళకి అనిపిస్తుంటుంది. ఇది ఎంత ఘోరమైందో, ఎంత భారమైందో, మరి ఎన్ని నేరాలు చేస్తుందో భక్తి కొరకు, భగవంతుని కొరకు, ధర్మాచరణ కొరకు ఇప్పుడు నాయన గారు ఆచరించవలసిందిగా కోరుతూ మనవి చేసిండు. మనందరిని పెద్దలని విని చాలా సంతోషంగా కూర్చున్నారు. పెద్దలది విని మననం చేసి, శ్రవణము విని మంచిగా మననం చేసి స్టాక్ నిధి గట్టిగా పెట్టుకొని ఈ ధ్యానంలో ఉండాలని సెలవిచ్చిండు పెద్దలు. అట్లా దీని కొరకు ఒక రోజు కాదు, మరి కొన్ని దినాలు కాదు, కొన్ని నెలలు కాదు, జీవితం అంతా దీని కొరకు పాటుపడడం. ఇప్పుడు ఏమి కోరుకుంటామప్ప, ఇప్పుడు కొన్ని శిక్షలు ఇచ్చే వాళ్లకు మనం నోటితోనే అనకూడదు. కొన్ని శిక్షలు ఇచ్చే వాళ్లకు ఏమి కోరుకుంటావు అంటే ఏమేమో కోరుతారు అన్నట్లుగా ఏమి కోరుకుంటాము, వచ్చిపోయే జన్మ ఇది, ఒకప్పుడు చచ్చిపోయేదే కదా. ఒక పొర్లుకుంట పెద్దగా వాగు వత్తితే కొట్టుకపోయే దాంట్లో తలమునకల అంటే కింద మీద పొర్లుకుంట ఇది ఎట్లా పోతారో మనకు పెద్దలు చెప్తారు. ఈ చావు పుట్టుకల జనన మరణం అనే ప్రవాహం లోపల కింద మీద అయి మనం కొట్టుకొని పోయి ఎవరు మనం పిలుస్తూ ఉన్నాడు అక్కడ మందిని, ఇక పోతా ఉన్నాడు, అతనే పోతున్నాడు, అతను పట్టుకుంటే మనం కూడా పోతాము. మన వల్ల కాని పని ఇక రచన చేసే దాతలు ఎవరో ఇక ఆ దేవుడే కాపాడలే అని అంటారు. అట్లా అంటే చేతులు ఎత్తేసిండు అప్ప, ఇక మన నుండి కాదు ఈ పని, అది భయంకరమైన వావుల మనం కూడా పోతాం. అక్కడ పోతే అది దేవుడే కాపాడాలంటే ఈ చావు పుట్టుకల జనన మరణ ప్రవాహం లోపల ఆ పరితపించినందుకు మనని ఆ పరమాత్ముడైనటువంటి ఆ గురుదేవుడే, ఆ దక్షిణామూర్తి, ఆ పరమశివుడే, ఆ శ్రీరామచంద్రుడే, శ్రీకృష్ణ పరమాత్ముడే, అటువంటి గురు భగవానులు వచ్చి మనని కాపాడాలి. అట్లా ఎన్నో భక్తి కొరకు ఎన్నో విషయాలు చెప్పిండ్రు పెద్దలు మనకు శాస్త్రాల లోపల. మరి ధర్మము ఎంతో ఆచరణ చేయమని చెప్పిండ్రు, జ్ఞానము ఎన్నో విషయాలు చెప్పిండ్రు, యోగము చెప్పిండ్రు,
త్యాగం చెప్పిండ్రు, ధర్మం చెప్పిండ్రు. నిరంతరము ఒక ప్రేమ, ఒక భక్తి, ఒక సత్యము, ఒక ధర్మము ఆచరణ చేస్తే ఈ మనకు వివేకము, వైరాగ్యము, ఈ విధంగా పాపపుణ్యములు, ధర్మాధర్మములు విచారణ చేస్తే మనకు ఏమి చేస్తే మనకు పరమాత్మ స్వరూపం తెలియబడుతుంది. తీవ్రమైన ఒక చింతన, మనకు ఒక తపన ఉంటే తప్పకుండా మనకు పరమాత్మ కృప లభిస్తుంది. పెద్దలు చెప్పేటటువంటి విషయాలు తెలుస్తుంది. తారక మంత్రము తరచిత చాలు, దారి దొరికినట్లే, విరరాని సంసారనవమంతయు పోయినట్లే. ఆర్ణవం అంటే సముద్రం. తారక మంత్రము తరచిత చాలు అంటే మనుషు లోపల ఒక ధర్మం గురించి ఎల్లప్పటికీ తారకమాడినట్లు అప్పక అదే ఆలోచన ఉంటుంది తప్ప అనుకుంటారు ఏమో పెద్దలు. ఎవరన్నా ఎల్లుగర్తి రామబ్రహ్మం చెప్పిండు, తారక మంత్రము తరచిత చాలు, దారి దొరికినట్లే. రామ తారక మంత్రము మీరరాని సంసారనవం అంతయు. ఆర్ణవం అంటే సముద్రం. మీరరాని సంసార సముద్రము ఈదిపోయినట్లే. మనసు రాముల పాదములందు మగ్నం వయ్యుంటే. అనిశము, అనిశం అంటే ఎల్లప్పటికీ, అనయము, అనిశం అంటే అనిశము ఆచరించి అంతనుభవమైనట్లే. అయితే ఏ చదువు అవసరం లేకుండా మనసు రాముల పాద పద్మాలందు ఉండాలంటాడు. పెక్కు చదువులేల, తర్కవాదములేల, ఒక్క మనసుతోడ ఉండేది అంటే చుక్కమైనటువంటి ఒక్క మనసుతోడ ఉంటే సర్వసిద్ధుడవును, సర్వంబు తానవును. అంటే సర్వం తానైనటువంటి ఒక పరమాత్మ స్వరూపం ఏముండదో ఆ పరమాత్మ స్వరూపం అవుతాడు అన్నట్ల. సర్వసిద్ధుడవును, సర్వంబు తానవును, విశ్వదాభిరామ వినురవేమన్నట్ల చుక్కమైన మనసుతోన ఎప్పటికీ పరమాత్మ స్వరూపానికి మొక్కుకుంటూనే ఉండాలి. అయ్యా అనే ఇప్పుడు బయటకు పోతే మాయ పట్టుకుంటుంది. అది గొప్ప. అటువంటి విషయాలు పెద్దలు ఏది చెప్పినా, ఏది మాట్లాడినా కొంత మనకు హాస్యంగా, కొంత బాధగా, రకరకాల కావచ్చు. అయితే అట్లా ప్రతి విషయాలు మనం ఎంతో నిరంతరము తప్పకుండా ఒక 15 నిమిషాలు, ఒక అర్ధగంట మనం ముట్టించిన అగరబత్తులు అయిపోయే వరకు మనము ధ్యానం చేసుకుంటే, ఆ రోజు ఉదయం చేసుకున్నామంటే మనము రాత్రి వరకు ఎటువంటి కష్టాలు రాని, ఎటువంటి సుఖాలు రాని. ఎందుకంటే ఒక పెద్దల అనుభూతి చెందుకుంటే మనము ఆ భావనలు ఉంటాం కదా. సుఖమో ఇష్టపడతలేదు, ఇది అశాశ్వతమే. కష్టం వచ్చిన ఈ గట్లే ఆనాటి నుంటో సనాతన ధర్మముల మరి గిట్లే చెప్పిండ్రు పెద్దలాంటి, ఇది శాశ్వతం కాదని ఏనాడో చెప్పిండ్రు అని అందరిలాగా లోకం లోపల ఉన్నప్పటికైనా అది దాని వాటి విలువలు మనకు మన లోపల తెలుస్తూనే ఉంటుంది. ఏది నిలవాలనో అదే నిలుస్తుంది. కొన్ని పెద్దలకు, ఆ పెద్దల పాదపద్మాలకు అంకితమైతే కొన్ని కోల్పోతాం అన్నాడు నాయన. కోల్పోయి ఏమవుతుందంటే కొన్ని విషయాల్లో ఎండిపోయిన చెట్టులాగా అవుతాం. కొన్ని విషయాల ఇప్పుడు హరిశ్చంద్రుడు భార్యను అమ్మినప్పుడు, భార్య పిల్లల్ని అమ్మినప్పుడు ఎండిపోయిన చెట్టులాగా అయిపోయిండు. మరి తాను అమ్ముడపోయినప్పుడు కూడా పరమాత్మ స్వరూపం అయిపోయింది. ఇది రాజ్యం దారవశనముడు ఒకలాగా, భార్య పిల్లల్ని అమ్మినప్పుడు ఒకలాగా, తాను కూడా అమ్ముడపోయినప్పుడు ఇంకా పరమాత్మ స్వరూపమే అయిపోయినప్పుడు పరమాత్మ స్వరూపం పార్వతి పరమేశ్వరులు ప్రత్యక్షమైనరు. అంత గొప్పనైనటువంటి సత్యము, ధర్మము ఎంతో ఉండదు. పెద్దలు చెప్తారు 1000 ఏళ్ళు ఆయుష్ సరిపోతలేదు. కాకపోతే ఆ వాళ్ళ గురుని కృపకు నోచుకునేటటువంటి పని ఏముండదో ఆ పని మనం చేస్తే 1/2 నిమిషమున్న బోధ స్థితి నీకు కుదిరిస్తా అని పెద్దలు, గురువులు మనకు అనుగ్రహించి చెప్పిండ్రు. అట్లా అయోధ్య లోపల రాజ్యం ఏలుకుంటా, మునివేషము లేకుండా, సకలాభరణాలు సొమ్ములు ధరించి రాముల వారు ఉంటే మనకు రామనామము పండిత పామరులు పార్వతి పరమేశ్వర